మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మరొక నూతన పరిశుద్ధ దినములోనికి మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్యముల నుండి పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మీ దుఃఖ దినములు సమాప్తములగును. మీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తూ ఉన్న మాట. యెషయా గ్రంథము 1 నుండి 39 అధ్యాయాల వరకు కూడా వారి పాపాన్ని ఖండిస్తూ వచ్చాడు. 40వ అధ్యాయంలో 1 నుంచి ప్రేమగా మాట్లాడండి ఇశ్రాయేలీయులతో అని ప్రేమను ప్రదర్శించాడు దేవుడు. అదే మాటలు మరలా 60వ అధ్యాయానికి వచ్చేసరికి మీ దుఃఖ దినములు ప్రభు తీసివేస్తున్నాడు, సమాప్తమవుతున్నాయి. మీ యొక్క ఏడుపు రోదన, మీ యొక్క విచారాన్ని ప్రభు కొట్టివేస్తున్నాడు. మీ యొక్క తలల మీద నిత్యానందం ఉంటుంది, మీ నోటి నిండా నవ్వు ఉంటుంది, మీ జీవితంలో సంతోషము మీకు అధికమవుతుంది, మిమ్మల్ని దేవుడు ఆదరిస్తాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు అని యెషయా ఆదరణ వాక్కులు వినిపిస్తూ వచ్చాడు తన పిల్లలకు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కూడా ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో సుడిగుండాల గుండా, ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు గుండా మనం నడుస్తూ వస్తూ ఉంటాం. ఇంట్లో మరి ఆర్థిక పరిస్థితులు, మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనారోగ్య పరిస్థితులు, అలాగే బయట సమాజంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో గాలి తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి. మరి ఒంటరి జీవితం మనల్ని వేధిస్తూ ఉన్నప్పుడు మనకి ఎంతో దుఃఖం కలుగుతూ ఉంటుంది. మనం నమ్మిన వారు మనల్ని మరి బాధించినప్పుడు, మనల్ని మోసం చేసినప్పుడు ఆ బాధను వర్ణించలేము, చెప్పుకోలేము. ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతున్న వారు ఎంతో మంది ఈ దినాల్లో ఉన్నారు. అలాంటి వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, పాల్పోని పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా రోధిస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సాయంకాలం ఏడుపు వచ్చి ఉదయాన్నే, రాత్రంతా ఉంటుందట ఏడుపు, దుఃఖము. ఉదయాన్నే నీ జీవితంలో సంతోషం కలుగునని దేవుడు మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి నీ అంగలార్పు, నీ దుఃఖము, నీకున్నటువంటి వేదన, నీ యొక్క హృదయంలో ఉన్న గాయము ఏదైతే ఉందో దాన్ని మాన్పే నాదుడు ఎవరు లేరు. ఆ దుఃఖాన్ని తీసేవారు లేరు, నీ కన్నీరు తుడిచేవారు లేరు, నిన్ను ఆదరించేవారు లోకంలో ఎవరు లేరు. నువ్వు నమ్ముకున్న వారు, నువ్వెవరైతే నాకు కావాలనుకున్నావో వారందరూ నీకు దూరం అయినప్పుడు ఎవరు నిన్ను ఆదరించే పరిస్థితి లేదు. అందుకని భక్తుడు అంటాడు, ఆదరించే వారి కొరకు కనిపెట్టుకున్నాను, కరుణించే వారి కొరకు కనిపెట్టుకున్నాను, నాకు కానరారైరి. కనీసం నన్ను ఎవరు కూడా పలకరించే నాదుడు లేడని నీవు ఒక తల్లిగా, ఒకవేళ ఒక నీ కుటుంబంలో ఒక భార్యగా, ఒక నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా దేవుడు బిడ్డారా, దేవుడు నీ పక్షాన ఉన్నాడని, దేవుడు నీతో ఉన్నానని, దేవుడు నీ దుఃఖ దినాన్ని తీసివేస్తానని ప్రత్యక్షంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ దినాన్న. అయితే దేవుడు ఏ విధంగా ఈ దుఃఖ దినాన్ని తీసివేస్తాడు అని అంటే, ఆదికాండం 24వ అధ్యాయంలో 67వ వచనంలో రాయబడింది, ఇసాకు జీవితంలో ఎంతో వేదనతో ఉన్నాడు. ఎందుకంటే కన్న తల్లి చనిపోయింది, పుట్టిన దుఃఖంలో బాధపడుతున్నాడు. ఎవరు ఆదరించే పరిస్థితి లేదు, ఎవరు ఆయన దుఃఖ నివారణ చేసే పరిస్థితి లేదు. అలాంటి ఆ భయంకరమైనటువంటి దుఃఖంలో, ఆ పోడ్చలేనటువంటి ఆ బాధలో ఉన్నటువంటి సమయంలో రిబ్కా ఇసాకు జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఇసాకు జీవితంలో అడుగుపెట్టిందో లేదో దేవుని బిడ్డారా, ఇసాకు జీవితంలో ఉన్న దుఃఖమంతా నివారణ అయిపోయింది, దుఃఖ నివారణ పొందిను అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున ఎవరో ఒకరిని దేవుడు నీ జీవితంలో ఆదరించే వారిని దేవుడు పంపుతున్నాడు, నీ కుటుంబంలోనికి పంపుతున్నాడు, నీ కొరకే వాగ్దానాన్ని పంపుతున్నాడు, నీ కొరకు ఆదరణ మాటలు పంపుతున్నాడు, నీ కొరకు దేవుని సేవకులను పంపుతాడు, నీ కొరకు పరిశుద్ధులను, సహవాసంలో ఉన్న పరిశుద్ధులను పంపుతున్నాడు. ఎందుకంటే నిన్ను ఆదరించేవారుగా ఉండాలి, నిన్ను ఆదరించాలి, వారే నిన్ను ఆదరిస్తారు. ఎవరు నాకు కనపడలేదు అనుకుంటున్నావా, దేవుడు నీ కొరకు పంపుతున్నాడు. రిబ్కా వలె ఇసాకు జీవితంలోనికి అడుగు పెడుతూ ఉండగా
ఇసాకు జీవితంలో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారి నివారణ అయింది. దేవుని బిడ్డారా, ఒకనొక సమయంలో సౌలు భయంకరమైన క్రూరుడు. ఆయన ఎంతో అనేక మందిని మరి హింసించిన వాడు. ఆయన జీవితంలో ఎంత భయంకరమైన వ్యక్తి అంటే దేవుని బిడ్డారా, సంఘాన్ని హింసిస్తున్నాడు. ఇంటింటా చేరి ఇంటింటా చొచ్చి అనేక మందిని హింసిస్తూ సంఘాన్ని పాడు చేస్తున్న వ్యక్తి. అందుకంటాడు, నేను దోషకుడును, హింసకుడును, క్రూరుడును అని చెప్తున్నటువంటి పౌలు ఆయన జీవితంలో ఎవ్వరు కూడా ఆయనను ఆదరించేవారు లేరు. రక్షింపబడిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు దర్శనం పొందిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు భయపడ్డారు, దగ్గరికి రానివ్వల. యూదుల దగ్గరికి వెళ్ళాడు, యూదులు చంపడానికి పూనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు తనను బలపరిచేవారు కనపడలేదు, ఎవరు తనను ఆదరించేవారు కనపడలేదు. కానీ దేవుడు బర్నబాను తన ఎద్దకు పంపుతూ ఉన్నాడు. దేవుడు బర్నబాను తనను ఆదరించే వ్యక్తిగా దేవుడు అక్కడ నిలబెట్టుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎవరు నన్ను ఆదరించట్లేదని, ఎవరు నన్ను ప్రేమించట్లేదని, ఎవరు నన్ను చూడడం లేదని, ఎవరు నా వైపు చూడడం లేదని బాధపడుతున్నావా బిడ్డ? సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా, నువ్వున్న ఆఫీసులోనైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా ఆదరించేవారు లేరనుకుంటున్నావా? దేవుడు నీ వద్దకు పంపుతున్నాడు. నీ వద్దకు ఆదరించే వారిని పంపుతున్నాడు. దేవుడు కరుణించే వారిని పంపుతున్నాడు. ఇదిగో బర్నబావలే ఆ యొక్క సౌలు జీవితంలోనికి బర్నబా ఎప్పుడైతే వస్తున్నాడో ఆయన చేరదీసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో రాయబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే మీరు, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత చంపడానికి పూనుకున్నారు యూదులు. ఆయన జీవితంలో ఎంతో మంది శ్రమ పెడతారని చూశారు. కానీ శిష్యులు చూస్తే తను చేరదీయలేదు. కానీ బర్నబా, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆదరణ పుత్రుడు, ఆదరించేవాడుగా అక్కడ పౌలును ఆదరించాడు. అపోస్తలుల యొద్దకు తీసుకెళ్లి ఆయన దర్శనం గురించి ప్రస్తావించాడు. దేవుడు బిడ్డారా, దేవుడు నిన్ను ఆదరించే వారిని పంపుతాడు. నువ్వేమాత్రం భయపడద్దు. దేవుడే స్వయంగా నీ కొరకు నిన్ను విడిపించడానికి నిర్ణయించుకున్నాడు. నిన్ను విడిపించడానికి, నిన్ను బలపరచడానికి వినియోగించుకుంటున్నాడు ఆయన. భయపడకు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా మూలుగుతున్నారంటే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో 15 నుంచి 20 వచనంలో, అలాగే 7 నుంచి 10 వచనాల్లో చూస్తే మూలుగుతున్నారు ఇశ్రాయేలీయులు. వారి కొరకు, వారిని ఆదరించే దానికి దేవుడే స్వయంగా దిగి వచ్చాడు. నిర్ణయించుకున్నాడు ఆయన రావడానికి. నీ జీవితంలో కూడా ఆయన నిర్ణయించుకొని నీ వద్దకు వస్తున్నాడు. భయపడకు. నిన్ను దర్శించేవాడు ఆయనే, నిన్ను చేరదీసేవాడు ఆయనే, నీ యొక్క జీవితంలో నిన్ను కలుసుకునేవాడు ఆయనే. ఆయన నిర్ణయించుకుంటున్నాడు నీ వద్దకు రావాలని. బాధపడకు, భయపడకు. నీ కన్నీరు తుడవడానికి ప్రభు వస్తున్నాడు. అలాగే నువ్వు పోగొట్టుకున్నది తిరిగి నీకు ఇవ్వడానికి, నీ జీవితంలో అధికంగా ఇవ్వడానికి నీ కొరకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. యోబు వలె నువ్వు పోగొట్టుకున్నావా, దేవుడు నీకు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ దుఃఖ దినాన్ని పోగొట్టి నీ జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషము నీ యొద్ద నుండి ఎవడు తీసివేయి. నీ తలల మీద నిత్యానందాన్ని ఉంచబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వును కలగజేయబోతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ యొక్క మార్గం అంతట్లోనూ నవ్వుల బ్రతుకులో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే ఏడ్చావో అదే చోట దేవుడు నిన్ను సంతోషంతో నిన్ను నింపబోతున్నాడు. బాధపడకు. దేవుడు నీ కొరకు ఎవరినో ఆదరించిన వారిని నీ కొరకు సిద్ధపరిచాడు. నీ కొరకు తానే నిర్ణయించుకున్నాడు ఆదరించడానికి. అలాగే నువ్వు పోగొట్టుకున్నది తిరిగి నీకు ఇవ్వడానికి, సంతోషంలో నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమైతే యేసయ్యా అని పిలు. ప్రభు నీ జీవితంలో దుఃఖాన్ని పోగొడతాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లాల నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్న ప్రభు నీ జీవితంలో ఈ రోజున సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తల్ల వంచి అడుగు ప్రభుని, ప్రభా ఈ పరిశుద్ధ దినాన నా జీవితంలో నాకు సంతోషం కావాలి, నెమ్మది కావాలి, సుఖము కావాలి, సంతోషం నాకు దయచేయమని ప్రార్థన చేద్దామా? తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ దుఃఖ దినములు సమాప్తంలోనని వాగ్దానం చేస్తున్నావు.
ఈ రోజు నీ వాగ్దానాన్ని నీ బిడ్డల జీవితంలో ప్రభా మీరు నెరవేర్చి వారికి సంతోషము, ఆనందము వారి జీవితంలో ప్రసాదించమని, నిన్ను నాయనా ఎరుగుటే మా జీవితంలో సంతోషమని, నీ మార్గములో మా ప్రభా మేము నడుచుటకు మాకు నీ కృప చూపించమని. ఎవరైతే నీ బిడ్డలు దుఃఖముతో ఉన్నారో అయా వారి దుఃఖ దినాలన్నీ పోగొట్టి, వారి విచారం అంతా పోగొట్టి నాయన వారికి సంతోషాన్ని మీరు అనుగ్రహించు, మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.